నిర్మల్ జిల్లా పెంబి మండలం మారుమూల అటవీ గ్రామమైన పులగంపాండ్రి గ్రావెల్ రోడ్డు పనులకు ఎంపీ సోయం బాపురావు భూమి పూజ చేశారు. ఇచ్చోడు మండలం సిరిచల్మ నుండి పెంబి మండలం పులగంపాండ్రి వరకు చేపట్టే రోడ్డు నిర్మాణంతో 20 మారుమూల అటవీ గ్రామాలకు రవాణా సౌకర్యం మెరుగవుతుందని ఎంపీ సోయం బాపురావు తెలిపారు. త్వరలోనే పనులు పూర్తి చేసి మౌలిక సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ పనులను అటవీ శాఖ అధికారులు అడ్డుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. అనుమతులు లేకుండా భూమి పూజ చేయటం సరికాదని ఈ విషయమై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. 10 రోజుల్లో అనుమతులు రాకపోతే రోడ్డు పనులు చేపడతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఈయన వెంట మాజీ ఎంపీ రమేష్ రాథోడ్, దక్షిణ మధ్య రైల్వే బోర్డు మెంబర్ జీవి రమణ, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు గొర్ల రాజు యాదవ్, జెడ్పీటీసీలు జానుబాయి, ఖానాపూర్ బీజేపీ నాయకులు హరినాయక్, సర్పంచ్లు ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా ఈ రోడ్డు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉండే, కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని చేయకుండా ప్రజల్ని మోసం చేస్తూ ఇవాళ ప్రజలు తిరగబడే పరిస్థితికి తెచ్చింది అంటే అది రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే అని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతోంది. కాబట్టి ఏది ఏమైనా రాష్ట్ర ప్రభుత్వము ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వానికి నేను ఎందుకు ఇక్కడికి రావడం జరిగింది అంటే కనీసం భారతీయ జనతా పార్టీ ఒక ఎంపీ గారు ఆ రోడ్డు చేస్తలేదు అన్న ఉద్దేశంతో మరి కనీసం వాళ్ళు జ్ఞానం తెచ్చుకొని చేయడానికి ప్రయత్నం చేస్తారేమో అన్న ఆలోచనతోటి ఇవాళ రావడం జరిగింది. అదే రావడమే కాకుండా అక్కడ ఏదైతే టైగర్ జోన్ పేరు మీద ఇవాళ టైగరు ఎక్కడన్నా తిని బతకచ్చు. టైగర్ అనేది జంతువులను తిని బతుకుతుంది, కానీ ఇవాళ టైగర్లకు ఇచ్చే పులికి ఇచ్చే విలువ మనుషులకు ఇస్తలేరంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి గాడిదలు దాపుతుందా అని అంటున్నా. వాస్తవంగా వీరికి అక్కలు ఉన్నదా అని అడుగుతున్నా. ఈ రాష్ట్రానికి అటవీ శాఖ మంత్రి ఎవరు? మన ఇంద్రకరణ్ రెడ్డి గారు. కానీ ఇంద్రకరణ్ రెడ్డి గారికి దర్బార్లు వచ్చి ఏం మాట్లాడతారు అంటే ప్రజల సమస్యల గురించి మాట్లాడాలా, కానీ ప్రజల సమస్యల గురించి మాట్లాడారు. కానీ మొన్న మా కేంద్ర మంత్రి ఎవరైతే ట్రైబల్ మినిస్టర్ అర్జున్ ముండా గారి వస్తే వారి గురించి మాట్లాడతారు. అదే రకంగా సోయం బాబురావు గురించి మాట్లాడతారు. అంటే జ్ఞానం ఉన్నట్ట ఇంద్రకరణ్ రెడ్డికి లేదా అనేది నాకు అనుమానం.